నీ కలల మీద నువ్వు నమ్మకం పెడితే ప్రపంచం నీ మీద నమ్మకం పెట్టుకునే రోజు దూరం కాదు. జీవితంలో ఒక్క చిన్న అడుగు కూడా పెద్ద మార్పుకే దారితీస్తుంది. పడిపోవడం తప్పు కాదు, లేచే ధైర్యం లేకపోవడమే నిజమైన ఓటమి. ఎవరు నిన్ను నమ్మకపోయినా పర్లేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. ఈరోజు నువ్వు చేసే చిన్న ప్రయత్నమే రేపు నీ గర్వానికి కారణమవుతుంది. మనిషి శక్తికి హద్దులు లేవు, కానీ మనసులో ఉన్న సందేహాలకే హద్దులుంటాయి. చిన్నగా ఆలోచిస్తే చిన్నవాడివైపోతావు, పెద్దగా ఆలోచిస్తే పెద్ద విజయాలు నీ దారిలోకి పడతాయి. కష్టాలు మనల్ని ఆపడానికి రావు, మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసేందుకు వస్తాయి. అడుగు పెడితేనే మార్గం కనిపిస్తుంది. గెలుపు అనేది బయటి ప్రపంచంలో కాదు, నీ లోపలి భయాన్ని జయించడం నుంచే మొదలవుతుంది. ప్రపంచం నిన్ను చూసి మాట్లాడనివ్వు, ఒకరోజు నిన్ను చూసి మౌనంగా నిలబడేలా జీవించు నువ్వు. జీవితం ఎదురు చూడడం కాదు, ప్రయత్నిస్తూ నీ కథను నువ్వే రాయాలి. బాధలు మనల్ని బలహీనపరచడానికి రావు, మరింత బలంగా చేయడానికి వస్తాయి. అందరూ వదిలిపోతే భయపడొద్దు, ఎందుకంటే అక్కడి నుంచి నీ అసలు శక్తి బయటపడుతుంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్ను పొరపాటు చేసినా నేడు సరిచేసే శక్తి నీకు ఉంది. భయం అంటే నిన్ను ఆపడానికి వచ్చిన శత్రువు కాదు, నీలోని ధైర్యాన్ని మేల్కొల్పే అలారం. ఇతరులను ఓడించడం గొప్ప కాదు, నిన్ను నువ్వు ఎవరైతే ఉన్నావో నేడు దానికంటే మెరుగ్గా మారిపోవడమే అసలు గొప్పతనం. పూలు ఒక్క రోజులో వికసించవు, విజయాలు ఒక్క రాత్రిలో రావు. ఓ యోధుడు వెనక్కి అడుగు వేయడం అంటే భయం కాదు, తదుపరి దారి మరింత శక్తి చేయడానికి అని అర్థం. నువ్వు కొనసాగుతూ ఉంటే గమ్యం నెమ్మదిగా అయినా తప్పకుండా చేరుకుంటావు. జీవితంలో గెలుపు ఒక్క రోజులో రాదు, కానీ ప్రతి ఒక్క రోజు చిన్న ప్రయత్నం చివరికి పెద్ద విజయాన్ని నీ ముందుకు తెస్తుంది. నీ గమ్యం పెద్దదై ఉండొచ్చు, నీ ప్రయాణం కష్టమై ఉండొచ్చు, కానీ నువ్వు ఆగకపోతే అసాధ్యమనే మాట నీ జీవితంలో చోటు చేసుకోదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది డిప్రెషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి కొంచెం ఓదార్పుగా అనిపిస్తాయి. అందుకనేసి ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.